హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్ రెసిపీ గార్లిక్ మిక్చర్. స్వీట్ షాప్ టేస్ట్తో చాలా ఈజీగా ఇంట్లోనే ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో క్రిస్పీగా మంచి గార్లిక్ ఫ్లేవర్తో ఉండే ఈ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా మిక్సర్ జార్లోకి పొట్టు వలుచుకున్న 10 లేదా 12 వెల్లుల్లిపాయలను తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా వెడల్పాటి బేసిన్లోకి 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఇంగువ, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గార్లిక్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టి ముద్దలా కాకుండా సాఫ్ట్ ముద్దలాగా కలిపి తీసుకోండి. చూడండి, మన పిండిలా కలుపుకున్నాం కదండి. ఈ యొక్క పిండితోనే మనము 4 ఐటమ్స్ రెడీ చేసుకుంటున్నాము. తర్వాత స్టవ్ మీద ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మరి సన్నగా ఉండే అచ్చు కాకుండా కొద్ది పెద్ద హోల్స్ ఉన్న అచ్చును తీసుకొని మురుకుల గొట్టంలోకి సెట్ చేసుకోండి. లోపల మురుకుల గొట్టంలో ఆయిల్ని అప్లై చేసి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దల నుండి కొద్దిగా పిండిని తీసుకొని మురుకుల గొట్టంలోకి పిండి ముద్దను తీసుకోండి. పైన లిడ్ని పెట్టి క్లోజ్ చేయండి. కారపూసను వేసుకుందామండి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి రౌండ్గా తిప్పుతూ కారపూసను వేసుకోండి. ఈ కారపూస కొద్దిగా వేగిన తర్వాత మరొక ప్రక్కకు టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇది కొద్దిగా క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయ్యాక ఈ కారపూసను ఆయిల్లో నుండి ప్లేట్లోకి తీసుకోండి. ఇలా కారపూస రెడీ చేసుకున్నాం కదండి. తర్వాత మనం రిబ్బన్ పకోడీని వేసుకుందాం. గొట్టంలోకి రిబ్బన్ పకోడీ అచ్చుని సెట్ చేసుకొని కొద్ది పిండి ముద్దను తీసుకోండి. తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ సరిపడా రిబ్బన్ పకోడీని వేసుకొని ఓ సైడ్ కాస్త వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని ఈ రిబ్బన్ పకోడీ కాస్త క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయినాక ఆయిల్ నుండి ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మనం లావు జంతికలు వేసుకుందామండి. దీనికోసం ముందుగా మురుకుల గొట్టంలోకి ఇలా పెద్ద హోల్స్ ఉన్న అచ్చును సెట్ చేసుకోండి. ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఆయిల్కి సరిపడా జంతికలను పొడవుగా వేసుకొని ఒకవైపు కాస్త వేగిన తర్వాత మరోవైపు తిప్పుకొని కాస్త క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయినాక ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా చివరిగా నేను కాస్త పిండి ముద్దను తీసుకున్నానండి. ఈ పిండి ముద్దను నేను బూందీ వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి థిక్ బ్యాటర్ లాగా మిక్స్ చేయండి. మరీ పల్చగా కాకుండా కొద్దిగా థిక్గా మిక్స్ చేసుకోండి. బూందీని వేసుకోవడానికి ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఇలాగ ఆయిల్ మీద చిల్లులు గడ్డతో బూందీలాగా వేసుకోండి. బూందీ కాస్త క్రిస్పీగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి 1 కప్పు దాకా పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
తర్వాత అరకప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. కాస్త కరివేపాకును కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత 10 లేదా 15 వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోండి. ఇలాగ మనం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం మిక్చర్ని కలుపుకుందామండి. తర్వాత ఒక వెడల్పాటి బేసన్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న కారపూసను తీసుకొని కొద్ది చిన్న ముక్కల్లాగా క్రష్ చేసి తీసుకోండి. అదేవిధంగా రిబ్బన్ పకోడీ కూడా కొద్ది చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. జంతికలను కూడా కొద్ది చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బూందీ, వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న పుట్నాల పప్పు, ముందుగా వేయించుకున్న గార్లిక్, మనం వేయించుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చివరగా 1/2 టీ స్పూన్ కారపొడిని కూడా వేసుకొని ఈ మిక్చర్ మొత్తం బాగా మిక్స్ చేయండి. అంతే అండి, ఇంట్లోనే స్వీట్ షాప్ టేస్ట్తో మంచి గార్లిక్ ఫ్లేవర్తో మిక్చర్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ గార్లిక్ మిక్చర్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మాకు మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును అది మధురంగా